మూడు జాముల రేయి గడువగా నాల్గవ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలు కొలుపులు క్రతువులు నర్చు షడంగ వేద విధుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు కోవిల్లు సింసు పాశాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువని విధులన్నీయొనర్చెను. మదోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నించెను. నూగురు భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోకవనమును చేరగా. లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విజుల్లతలవలే మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగే భృంగములవలే క్రీడల తేలిన కామినీ మణుల నిద్రలేమి అడుగులు తూలే. దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోక వనమును వేగముగా. లంకేశుని మహాతేజముగని మారుతి కూడా విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలచెను. సీతపైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి చనుగవగాచి సుడిగాలి పడిన కదళీ తరువలే కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ సీతా ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఏలా చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమీ వనవాస వ్యధ. నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్లను పలికే. రాముడు నీకు సరిగానివాడు నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండెనో తిరిగి తుదకు రాలిపోయెనో. మరచి పొమ్ము ఆ కొరగాని రాముని వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్లను పలికే. రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలోని మాట. బల విక్రమ ధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున.
యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేల అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్లను పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.